ఉన్నా ఉన్నాను 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 ఇందాక మీరు మాట్లాడుతున్నారు కానీ ఇది గుజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్కో లాంటి బీజేపీకో విలీనం విలీనం కావాల్సిన అవసరాలు లేవు. ఆ సిబిఐకి అడగటం ద్వారా నిష్పక్షపాతంగా విచారణ జరపడం కోసం సిబిఐకి ఇస్తే ఇవ్వండి అని మీరు లేఖ రాయండి అన్నారు తప్ప దాంట్లో రాజకీయాలు లేవు అని అంటున్నారు. ఇప్పుడు లేఖ రాయకుండా ఈ కార్ రేసింగ్ లో ఎంటర్ అయిందా ఇది వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీ ఇదివరకే లేఖలు రాసి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ప్రభాకర్ రావు గారిని వారిని తెప్పించి పట్టున్నారు. వాళ్ళు తెప్పిస్తలేరు కదా. అందులో ఈరోజు కేటీఆర్ గారి మీద మేము ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించి గవర్నర్ గారు అనుమతి కోరినాం, గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండ్రు, దానికి సంబంధించిన విచారణ సాగుతా ఉంది. ఆ విచారణ ప్రకారంగా ఎప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారము, దానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏమాత్రం రావడం లేదు. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా సిద్ధశుద్ధుడు ఈడీ ఎంటర్ అయితే దీటి ఎందుకు అరెస్ట్ చేయలేదు దానికి సమాధానం చెప్తున్నారు. వాళ్ళు ఎంత మాత్రాన సిబిఐ ఈడీ మీరు మాకు అప్పైపోయింది, సిబిఐకి అప్పైపోయింది అనేక సందర్భాలు బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు అవి. అంటే మనం తీసుకుపోయి వాళ్ళకి చేతిలో అప్పైపోయిన తర్వాత వాళ్ళు భయనో నయనో వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగం, లేదంటే పార్టీని వాళ్ళ వీళ్ళని చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి భాగంగా మాకే ఇప్పటికే ఎక్కువైపోయారు. అందుకనే వాళ్ళని తెచ్చుకొని మళ్ళీ మేము ఎక్కడ తలనొప్పి పెట్టుకో మేము అంటున్నాం. మాకే నాయకత్వాల మధ్య ఇప్పటికే ఎక్కువైపోయారట బీజేపీలో. అలాంటప్పుడు రాజకీయ కోణం చూడకుండా ఫెడరల్ వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు సహకారం అందించచ్చు కదా. ఈరోజు ఇతర దేశాలు ఉన్నటువంటి వాళ్ళని అప్పయ్యేటువంటి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అప్పయ్యని చెప్పని మనం లేఖ రాస్తుంటే దానిపైన ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవడం, ఎందుకు ఒత్తిడి తీసుకోవడం లేదు? ఎందుకు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మార్చి ఉన్నారు, వారు వెంటబడి తీసుకొని రావచ్చు. తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో నిజంగానే బీఆర్ఎస్ పైన వాళ్ళ కోపం ఉండుంటే, బీఆర్ఎస్ తప్పిదం చేసిందని భావన వాళ్ళు ఉండుంటే ఎందుకు వాళ్ళు ఇంత సహకారం చేస్తలేదు? ఈరోజు తెలంగాణకు నిధులు ఇవ్వరు. తెలంగాణకు సంబంధించినటువంటి కేసులలో మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సహకారం ఉంటే బట్టి చేసుకోరు. ఈరోజు ఇప్పుడు మీరు మెట్రోకి సంబంధించిన అంశం కూడా మాట్లాడేటువంటి క్రమంలో కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మాకు ప్రజలు 5 సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. 5 సంవత్సరాల కోసం పరిపాలన చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పోలీసు వ్యవస్థ ఉంది, ఏసీబీ ఉంది, సిట్ వేసుకోవడానికి అవకాశం ఉంది. మాకు నమ్మకం ఉంది మా పోలీసు వ్యవస్థ మీద. మేము విచారణ జరుపుతా ఉన్నాం. కాకపోతే టెక్నికల్ గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం అవసరం ఉన్నప్పుడు ఫెడరల్ ప్రభుత్వం వాళ్ళు సహకారం చేస్తుంది. వారిని వెనుక వేసుకొచ్చే కార్యక్రమం చేస్తూనే మళ్ళీ సిబిఐకి రాయండి, మీకు సిద్ధశుద్ధి సిబిఐకి. అరే మీ చేతులు ఉన్నటువంటి చేసి సహాయమే మీరు అయినప్పుడు వాళ్ళు కాపాడే ప్రయత్నం ఓపి చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పుడు మీకెందుకు మీరు రాయాలి? ఈరోజు ప్రజలు మాకు ప్రభుత్వం కట్టబెట్టినప్పుడు, మాకు అధికారులు ఉన్నప్పుడు ఈ అధికారాన్ని మీకు కొనసాగిస్తూ ముందుకు పోయే క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పని మాట్లాడుతున్నారు. సాక్ష్యాధారాలు అన్ని వచ్చిన తర్వాత పోలీసులు చట్టం పడతాను చేసుకుపోయే విధంగా ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసినని చెప్పండి వీళ్ళంటారు. ఒకరి ముందు ఎలా అరెస్ట్ చేస్తే ఒకరు సాక్ష్యాధారం సరిగ్గా లేకపోతే వాళ్ళు బెయిల్ దొరికే అవకాశం ఉంటుంది. కోర్టులు కూడా తప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మాకేం ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాలు మాకేం తొందర లేదు, వాళ్ళని తీసుకొని పోయి చేయలేదని చెప్పిన ఆలోచన లేదు. చట్టం తన పద్ధతి చేసుకుని పోతుంది. విచారణ జరుగుతూ ఉంది. విచారణ ఎంతటి వారైనా సరే అది ఈరోజు కాళేశ్వరం కావచ్చు, ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, ఇంకా అనేక ఉన్నాయి. ఈరోజు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అంశం కానీ ప్రతి పైన సరే ఇప్పుడు మీరు ఇప్పుడే మెమొరీ లాస్ అయిందని చెప్పిన మాట్లాడుతున్నారని చెప్పిన మాట ఇవన్నీ తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలే. అయినా ఎంత మేరకు సాక్ష్యాధారాలు అధికారికంగా దొరికిన తర్వాత వారిపైన తప్పనిసరి చర్యలు ఉంటాయి. ఈరోజు ప్రజలు కాదు, మన ఎన్నికల ముందు ఏం తప్పు చేసిన వారు ఎంత స్థాయిలో ఉన్నా వారందరిపైన చర్యలు తీసుకుంటారు. ఆధారాలు దొరికేలా తప్పులు చేసే అవకాశాలు ఉంటాయా అనేది ఒక ప్రశ్న. అది కాళేశ్వరమా, లాంటి విద్యుత్ ఒప్పందమా, లాంటి ఈ కార్ రేసింగా, మరొకటి లేదు ప్రాథమిక ఆధారాలతో అయినా అరెస్ట్ చేయొచ్చు కదా అని ఇంకొక ఆర్గ్యుమెంట్. 2 ఆర్గ్యుమెంట్ చూడాలి. అంటే ప్రాథమిక ఆధారాలతో అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది మనకు. కక్ష సాధింపు ధోరణితో మీరు అరెస్ట్ చేసి మీరు తెల్లారు వచ్చినని చెప్పినటువంటి మాట కూడా అనిపిస్తుంది. చూడాలి. అంటే మనం చట్టం లోపలికి మీరు కానీ నేను కానీ వెళ్ళి చూసే పరిస్థితి లేదు. కనిపిస్తుంది తేట తెల్లంగా ఇందులో అవినీతి అక్రమం జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరం కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్ రేసింగ్ కానీ, విద్యుత్ ఒప్పందాలు అనేక దానిలో మనకు కనిపిస్తా ఉంది. అటువైపు ఆ నలుగురే బలపడ్డారు ఆర్థికంగా అనేది కూడా మనకు ఆ ప్రజల కోడే కూస్తున్న సందర్భం కూడా ఉంది. కానీ సాక్ష్యాధారాలు అనేది మనకు చాలా ముఖ్యం. దానిపైన బహుశా పోలీసు వ్యవస్థ
ఆ, గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం. అందులో చట్టంలో వారు పొరపాటు చేసిందని వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పిన భావన మేము ఉన్నాం. అంతే మనం వాళ్ళలాగా కావాలని అరెస్ట్ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అవసరం అనిపించిన వాళ్ళందరూ తీసుకుపోయి జైలు వేసారు, అందరూ తీసుకొచ్చారు. మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు రోజులు అర్ధరాత్రి తలుపు చెక్కలు పగలగొట్టి మరి పోయి అరెస్ట్ చేసుకొచ్చారు, తీసుకుపోయి జైలు వేసి. అంటే ఆ విధంగా మనం చేయాలని చెప్పి అనుకుంటుంటే మనం ఆ విధంగా కక్ష సాధింపు చేసిన కోసం ప్రయత్నం చేయమని చెప్పి 14 నెలలు అయింది. ఎవరైనా కావాలని కక్ష సాధింపు చేసి కోరలైతే మనకి ప్రభుత్వం పనిచేయలేదు కదా. కాబట్టి చూద్దాం, మేము కూడా వేచి చూస్తున్నాం. ఎప్పుడు తప్పులు సంబంధించినటువంటి చిట్టా బయటపడుతుందో అప్పుడు తప్పనిసరిగా ఎవరైనా ఎంత స్థాయిలో అయినా చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో ఎవరికైనా కట్టకట్టాలు పాలు కావాల్సిందే. ఎంతటి వారైనా వాళ్ళు కూడా ఇప్పుడు మానసిక సిద్ధమయ్యారు. మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పినప్పుడు కూడా చెప్పినాం, ఒకవేళ మమ్మల్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని ధ్వంసం చేయండి, విధ్వంసం చేయని చెప్పని వాళ్ళ కుట్రలు కుతంత్రాలు పన్నింది. నియోజకవర్గాన్ని కృత్రిమంగా ఏదో దేశం కోసం అరెస్ట్ అవుతున్నట్టుగా, ఏదో రాష్ట్రం కోసం, ప్రజల కోసం, రైతాంగం కోసం అరెస్ట్ అవుతున్నట్టుగా, అదే వాళ్ళు చేసినటువంటి తప్పులకు ఒకళ్ళు అరెస్ట్ జరుగుతుంటే దాన్ని విధ్వంసం సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి అంశం కూడా కుట్రకోణం కూడా బయటపడ్డది. మీ అసెంబ్లీలో కూడా అడిగినాం, నాగరాజన్ ఆయన ఆత్మబంధు ఏతుందో ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లానింగ్, ఒక ఖచ్చితత్వమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ముందుకు పోయే క్రమంలో పోలీసులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరైతే అథారిటీస్ ఉన్నాయో రైట్. ఈరోజు సిఫ్టీ కానివ్వండి లేకపోతే ఏసీబీ కానీ వాళ్ళకు పూర్తి అధికారులు ఇచ్చింది. వాళ్ళు చట్టంలో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఎక్కడ వాళ్ళు పొరపాటు చేసిందని చట్టాన్ని కన్స్ట్రక్టివ్ గా తీసుకుంటా వద్దనే మా వారిపై చర్యలు తీసుకుంటూ చెప్పండి భావిస్తున్నాం. రైట్. రామకృష్ణ రెడ్డి గారు, ఇందాక ఆర్ శ్రీనివాస్ గారు ఒక